మా జోన్లో ఇంపార్టెంట్ ఇష్యూస్ అండి. టీసీపీ సురేంద్ర గారి ఆధ్వర్యంలో ఒక టీమ్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎర్లీ మార్నింగ్. వస్తే ఇమీడియట్ ఫస్ట్ దానిలో భాగంగా సుమారు ఎర్లీ మార్నింగ్ 5:30కి మా డిఏ గారిని అలర్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉందంటే వెంటనే మా డిఏ అండ్ బాబు గారి దగ్గరికి వెళ్తే మనకు సస్పిషియస్ గా ఓలివర్ alias జాన్సన్ అని చెప్పేసి అక్కడ కనిపిస్తే ఇమీడియట్ అతన్ని సెర్చ్ చేస్తే అందులో భాగంగా మనకు మొత్తం 4 ప్యాకెట్స్ 1300 grams MDMA, రెండేమో 500 grams, ఒకటి 250 grams, ఒకటి 850 grams, ఇదంతా కమర్షియల్ క్వాంటిటీ. వీటితో పాటు ఒక మొబైల్ ఫోన్, తర్వాత ఒక వెయింగ్ మిషన్ చిన్నది వే చేయడానికి దొరికింది. వెంటనే అతన్ని కస్టడీలో తీసుకున్నాం. సో తీసుకొని రిమైండ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ప్రాసెస్లో భాగంగా పోలీస్ కస్టడీ కూడా తీసుకుంటాం. తీసుకొని ఇందులో ఇంకా ఎవరికి సప్లై చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఇదంతా మనకు ప్రైమ్ ఆఫీస్ గానే అయితే ఓయిబో అని చెప్పేసి అది ఒకటి వచ్చింది. అది కూడా తొందరలో చేస్తాం. అదేవిధంగా మనకు గతంలో హుమాయూన్ నగర్ పిఎస్ లిమిట్స్ లో క్రైమ్ నెంబర్ 398, ఇది కూడా NDMA 398/24 NDMA సంబంధించిన కేసు. అప్స్టాండింగ్ ఉండే 3 సార్ కెమెరా alias రోమియో అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవాళ వస్తే సైమల్టేనియస్ గా డిఐ హుమాయూన్ నగర్ వాళ్ళ టీమ్ అలర్ట్ చేయడం జరిగింది. సో ఇది ఇంతకుముందు చెప్పినట్టు పారమౌంట్ హిల్స్ ఆ కాలనీ దగ్గర ఫారినర్స్ ఎక్కువ ఉంటారు. అక్కడికి వస్తే వీళ్ళ టీం మధ్యాహ్నం 12 వరకు వెళ్ళి అతన్ని అపాయింట్ చేయడం జరిగింది. అతని దగ్గరికి వెళ్ళి కూడా ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. ఇతన్ని కూడా మళ్ళీ పోలీస్ కస్టడీ చేసి ఫర్దర్ గా ఎవరు ఇన్వాల్వ్ ఉన్నట్టు కూడా చేస్తాం, థరో ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అండ్ ఈ 2 కేసులలో కూడా కన్విక్షన్ వచ్చే విధంగా కూడా ఎఫ్ఐఆర్ అందరూ కూడా మేము ట్రై చేస్తున్నాం. ఖచ్చితంగా కన్విక్షన్ వచ్చే విధంగా కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఇటువంటి యాక్టివిటీస్ ఎక్కడెక్కడ ఉన్నారని కూడా మనకు రిపోర్ట్ కాకపోయినా ఈ కార్డన్ అండ్ సెర్చ్ లాంటి ఆపరేషన్ చేస్తే అందులో భాగంగా సర్ప్రైజ్ ఉంటుంది. అట్లా కూడా ఏదన్నా పాస్పోర్ట్ ఎక్స్పైర్ కానీ వీసా ఎక్స్పైర్ అయిన వాళ్ళు, లేదంటే వాళ్ళ దగ్గర ఎటువంటి అవి కూడా తొందరలోనే ఆ యాక్టివిటీ కూడా మేము చేస్తాం.